దాదాపుగా తెలుగు రాష్ట్రాలు మొత్తము కూడా ప్రతికూలమైన వాతావరణం, అనుకూలమైన వాతావరణము లేదు. దేవుని స్తుతించడానికి, దేవుని మందిరానికి వెళ్ళడానికి అనుకూలమైన పరిస్థితులు ఇప్పుడు లేవు. అంటే గడిచిన ఒక వారం దినములుగా వర్షం, ఎక్కడ చూసినా నదులు పొంగి పొర్లడం, కాలవలన్నీ పొంగి పొర్లడం, రోడ్లన్నీ జామ్ అవడం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంత వర్షపాతము నమోదైన స్థలములో కూడా దేవుణ్ణి ఆరాధించడానికి నువ్వు వచ్చావు చూడు. దేవుడిని ఆశను చూస్తూ ఉన్నాడు. అనుకూలమైన సమయములో ఆరాధించేవాడు క్రైస్తవుడు కాదు. అంటే అన్ని వసతులు మంచిగా ఉండి ఆరాధన స్థలానికి వెళ్ళడానికి అన్ని మార్గాలు క్రమమైన పద్ధతిలో నీకుండి ఆ సమయంలో నువ్వు వచ్చి ఆరాధించడం పెద్ద గొప్ప కాదు. దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తే నువ్వు గొప్ప వ్యక్తిగా దేవుడు చూస్తాడు అంటే ప్రతికూలమైన పరిస్థితుల్లో నువ్వు ఆరాధించినప్పుడు చూస్తాడు. ప్రభువా, మేము వేసిన కానుక గొప్పదా, ఆవిడ వేసిన కానుక గొప్పదా అని అడిగారు. ప్రభు అన్నారు, ఆవిడ వేసిన కానుక గొప్పది అన్నాడు. అదేంటి? వీళ్ళు చాలా ఎక్కువ ఇచ్చారు. వాళ్ళు ఏమనుకున్నారంటే మాది చెబుతాడు యేసయ్య అనుకున్నారు. కానీ వాళ్ళ పేరు చెప్పలే, ఈవిడ పేరే చెప్పాడు. ఎందుకనంటే ఆవిడ రేపటికి లేకుండా ఉన్నది మొత్తం యేసయ్యకి ఇచ్చేసింది. అంటే ఇక రేపేమిటి అనేది ఇక తన జీవితంలో ప్రశ్నార్థకమే. కానీ వీళ్ళ దగ్గర ఇంకా చాలా ఉన్నది. వాళ్ళు కొంత ఉంచుకొని కొద్దిగా మాత్రమే కానుక వేశారు. వాస్తవంగా ఈవిడ కంటే వాళ్ళు చాలా ఎక్కువ ఇచ్చారు వాస్తవంగా. అందుకని వాళ్ళు ఆలోచన చాలా గొప్పగా ఉంది. అక్కడ యేసు మా పేరే చెబుతాడు అనుకున్నారు. కానీ ఎందుకు ఈవిడ పేరు చెప్పాడు యేసయ్య అంటే ఇక రేపటికి ఈవిడ దగ్గర ఏమీ లేదు. ఏమీ లేకుండా ఉన్నది మొత్తం ఇచ్చేసింది. అంటే రేపటి నుంచి తనకు అనుకూలమైన పరిస్థితులు లేవిగా. కానీ దేవుణ్ణి మహిమపరచాలి, నా కానుక ద్వారా దేవుడు సంతోషపరచబడాలని ఆశపడింది. తనకున్నది మొత్తము ప్రభు కొరకు ఇచ్చేసిందండి. అందుకని ప్రభు అంటున్నాడు, ఆవిడ కానుకే గొప్పది. ఈరోజు అన్నీ మంచిగా ఉన్నప్పుడు ఆరాధనకు వచ్చావు, అది గొప్ప సంగతి ఏం కాదు. ఏమీ లేనప్పుడు దేవుని దగ్గరకు వచ్చావు చూడు, ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని దగ్గరకు వచ్చావు చూడు, వెళ్ళడానికి ఛార్జీ లేక, వెళ్ళడానికి వాతావరణం సరిగా లేక, వెళ్ళడానికి నీ ఇంట్లో వారు కూడా నిన్ను దేవుని మందిరానికి పంపడానికి ఇష్టపడని పరిస్థితుల్లో కూడా ఏదో ఒక రీతిగా ప్రభు దగ్గరికి వెళ్ళాలని వాటన్నిటినీ త్యాగం చేసి తెగించి ధైర్యంగా దాటుకుని వచ్చావు చూడు. అదిగో ప్రభు నిన్ను చూస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనాల్లో ఆయన గూర్చి ధ్యానం చేస్తున్నప్పుడు, ఆయన గూర్చి చదువుతున్నప్పుడు, ఆయన ప్రత్యక్షతను దేవుడు నాకు అనుగ్రహిస్తున్నప్పుడు, ఆయనను గూర్చినటువంటి సన్నిహితముగా ఆయన దగ్గర కూర్చొని ఆయన పరిశీలిస్తున్నప్పుడు దొరికిన విషయాలు ఏంటంటే ఆయన దగ్గరకు వచ్చిన ఎవ్వరు కూడా తిరిగి నిరాశతో వెళ్ళలేదు. ఎలా వెళ్ళారంటేనట సంతోషముగా వెళ్ళారు. మనుషులందరూ దగ్గరకు మనం వెళ్తాం. మనుషుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనుషుల దగ్గర మనం ఆశించింది మనకు వారు ఇవ్వకపోవచ్చు. మనుషులు వారి వద్దకు మనం వెళ్ళి మనం ఆశించిన రీతిగా వారి దగ్గర నుంచి ఫలం పొందుకొని తిరిగి రాలేకపోవచ్చు. కానీ దేవుని దగ్గరకు వచ్చి ఫలం పొందకుండా తిరిగి ఎవడు వెళ్ళడో.
నా వద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును త్రోసివేయనంటున్నాడు యేసయ్య. నీ కళ్ళల్లో నీళ్లు ఎవరికి కనబడకుండా కూర్చున్నా, నీ కళ్ళల్లో నీళ్లు కారకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నావు. మనుషులు కళ్ళల్లో నీళ్లు చూస్తారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగములో ఉన్న కన్నీటిని ఆయన చూస్తున్నాడు. నీ హృదయ లోతులలో ఉన్న నీ దుఃఖాన్ని, నీ కన్నీటిని, నీ బాధను ఆయన మాత్రమే చూడగలడు. ఎందుకంటే మనుషులు పై రూపమును చూస్తారు, మనుషులు పై రూపమనే చూస్తారు. నన్ను ఒక దైవజనుడు అన్నాడు, నువ్వు ఇన్ని కష్టాలు పడ్డావని చెబుతుంటే నమ్మలేకపోతున్నాను. ఏ అన్నా, నీవెప్పుడు నువ్వు వేసుకున్న ప్యాంట్ షర్ట్ నలిగేది కాదు, చాలా సంతోషంగా కనబడేవాడివి, ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ పలకరించేవాడివి. కానీ హృదయంలో ఎంత వేదన, బాధ, కన్నీరు నేను గమనించలేకపోయాను దైవజనుడా అన్నాడు. నిజమే, మనుషుడికి అర్థం కాదు నువ్వు గదిలో కూర్చొని ఏడ్చేది, నీ బంధువుకి అర్థం కాదు నువ్వు ఇంట్లో కూర్చొని ఏడ్చేది, నీ తల్లిదండ్రులకు కూడా అర్థం కాదు, నీ స్నేహితులకి అంతకంటే అర్థం కాదు. కానీ అర్థం చేసుకునేవాడు ఈ లోకంలో ఒక్కడే 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 ఒక్కడే. ఆయన పేరే నజరేయుడైన యేసు అని నా బైబిల్ సెలవిస్తుంది. నిజమే కదా? ఆ రోజు ఆ హన్న ఆ మందిర ఆవరణంలోకి వచ్చి ఏడుస్తున్నప్పుడు, ఆవిడ హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నప్పుడు, ఆవిడ బాధ పరిశుద్ధాత్మ దేవుని దగ్గర, ఆ తండ్రి దగ్గర, యేసయ్య దగ్గర, తండ్రి అయిన దేవుని దగ్గర చెప్పుకుంటున్నప్పుడు సేవకుడికి అర్థం కాలే. ఆయన అన్నాడు, ఎందుకమ్మా ఓ కదా మూలుగుతున్నావు, చాలా డిస్టర్బెన్స్గా ఉంది మూలగ, మాకు ఒకవేళ తాగొచ్చావే ఏంటి అంటున్నాడు. నువ్వు ఎలా వచ్చావో, ఎలా ఈ స్థలానికి నడిపించబడ్డావో నీ ప్రక్క వ్యక్తులకి, నీ స్నేహితులకి, నీ బంధువులకి తెలియదు. వారు ఏవేవో అనుకుంటారు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, ఏదేదో చెప్పుకుంటూ ఉంటారు. కానీ నీ ప్రతి పరిస్థితిని గమనించగలిగేవాడు, అర్థం చేసుకునేవాడు ఈ ప్రపంచంలో నీ భర్త కూడా కాదు, నీ తల్లిదండ్రులు కూడా కాదు, నీ బిడ్డలు కూడా కాదు, దేవుడే నిన్ను అర్థం చేసుకోగలిగిన వాడండి.